హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు గౌతమ్ వ్లాగ్స్. ఇంకా చూసారు కదా! ఇదైతే బెండకాయ, చింతకాయ కర్రీ అండి. ఈ కార్తీక మాసంలో 1, 2 సార్లైనా ఈ కర్రీని వండుకుంటాము. బెండకాయలనైతే ఈ సైజు ముక్కల్లో కోసుకోవాలి. కరివేపాకు, చింతకాయలు ఇప్పుడే వస్తాయి కదండీ! గింజ పట్టలేని చింతకాయలు ఎక్కువ వస్తాయి కదా! అవిని రోట్లో దంచుకోవచ్చు లేదా మిక్సీ పెట్టుకోవచ్చు. ఇంకా జీలకర్ర, కరివేపాకు, ఎల్లుల్లిపాయ సర్దుకున్నాము. ఇంకా ఒక కళాయి బాండి ఏదైనా గిన్నె పెట్టుకుని, ఆ గిన్నెలో 2, 3 చెంచాల ఆయిల్ వేసుకుని మనకు తగినంత. ఇంకా ఇవైతే స్టీల్ గిన్నెలే వాడుతున్నాం కదండీ ఈ మధ్యకాలంలో. అందుకని గిన్నె పెట్టేసుకున్నాను. నేనైతే 3 స్పూన్లు నూనె పోసాను. ఇంకా దాంట్లో ముందుగా వెల్లుల్లిపాయ వేసాను. తర్వాత జీలకర్ర, కరివేపాకు, ఇంకా ఒక ఎండుమిరపకాయ ముక్క వేస్తే బాగుంటుంది. ఇంకా పచ్చిమిరపకాయలని, ఉల్లిపాయలని అయితే గనుక రోలులో దంచుకున్నట్టుగా రోలు ఉంటే దంచుకోవచ్చు. లేదంటే మిక్సీలోనే దంచినట్టుగా క్రష్గా పెట్టుకోవాలి. పోపు వేగిన తర్వాత పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ దంచింది వేయాలి. ఇవి ముక్కలు కానీ, పచ్చిమిరపకాయ ముక్కలు కానీ, ఉల్లిపాయ ముక్కలు కానీ వేస్తే బాగోదు. ఈ కర్రీకి దంచిందే టేస్ట్ వస్తుంది. దంచుకోవాలి. రోలు లేకపోయినా మిక్సీలో కూడా ఇలా క్రష్గా పెట్టుకోవచ్చు. అలా నూనెలో వేగుతుండగా ఉల్లిపాయ తగినంత ఉప్పు, పసుపు వేసుకోవాలి. ఆ వాటర్ అంతా ఎగిరిపోయి కొంచెం డ్రైగా అవుతున్నప్పుడే బెండకాయ ముక్కలు వేసుకోవాలి. అవి కూడా కాస్త మగ్గినప్పుడు చింతకాయ తురుము వేసుకోవాలి. ఈ సీజన్లో వస్తాయి కదండి! ఆ సీజన్లో వచ్చే ఆ లేలేత చింతకాయలు కూరల్లో భలే టేస్ట్ ఉంటాయండి. ఎండు రొయ్యలు, చింతకాయ ఎండి పచ్చి రొయ్యలు ఇలా రకరకాల కూరలు వండుకుంటాం కదా చింతకాయతోటి. ఈ నాన్ వెజ్ తినని వాళ్ళు ఈ బెండకాయతో కూడా మంచి టేస్ట్ వస్తుందండి. బెండకాయ, గుమ్మడికాయ వండుకోవచ్చు. బెండకాయ, చింతకాయ వండుకోవచ్చు. ఈ చింతకాయ, బెండకాయ అయితే ఎక్కువగా ఈ కార్తీక మాసంలో వండుకుంటాం 2, 3 సార్లు. చూసారా ఈ బెండకాయ కాస్త మగ్గిపోయింది కదా! ఇప్పుడు ఈ చింతకాయ దంచింది వేసేద్దాము. చింతకాయని పైన పెచ్చు తీయనవసరం లేదండి. గింజలు కొంచెం పట్టి ఉంటే కొంచెం గింజ తీస్తే సరిపోతుంది. గింజ పట్టలేనిదైతే చింతకాయలను శుభ్రంగా కడిగేసుకుని అలా దంచేయచ్చు. రోలు లేకపోయినా మిక్సీలో కూడా ఇలా దంచినట్టు పెట్టుకోవచ్చు. దానికి తగినంత ముందు పచ్చిమిరపకాయల కారం ఉంది కదా! కొంచెం రంగు కోసం మామూలు కారం వేసుకోవాలి. ఇంకా దీనికి మసాలాలు అవి అవసరం ఉండవు. ఇంక ఇంతే దీంట్లో వేయవలసినవి. బాగా కొద్దిసేపు మగ్గించి ఆ పచ్చివాసన పోయే వరకు ఇంకా డ్రై అడుగున అంటుకుంటుంది అనుకున్నప్పుడు ఒక గ్లాసు తగినంత వాటర్ పోయాలి. ఒక గ్లాసుడు వాటర్ పడతాయి దీనికైతే, అందుకన్నా పట్టవు. బెండకాయ తొందరగానే ఉడికిపోతుంది కదా! నేనైతే ఒక గ్లాస్ పోసుకున్నాను. ఇంక ఈ కన్సిస్టెన్సీ ఉడుకుతున్నప్పుడు మూత పెట్టేయాలి. తర్వాత దగ్గరికి వచ్చాక దించుకోవాలి. మధ్యలో ఒకసారి చూద్దాము ఎలా ఉందో. ఇంకా వాటర్ అయితే ఇంకా ఉన్నాయి. ఎగిరిపోతుంది కానీ ఇంకా వాటర్ ఉన్నాయి. ఇలా ఇంకా కొంచెం వాటర్ ఎగిరే వరకు ఉంచాలి. ఇప్పుడైతే ఉడికిపోయిందండి చూడండి. లాస్ట్కి ఎగిరిపోయి దగ్గరికి వచ్చేసింది కదా! ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు బౌల్లోకి తీసేసుకోవచ్చు. ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. పుల్లగా బెండకాయ ఫ్లేవర్తో పచ్చిమిరపకాయలు దంచిన ఫ్లేవరు. కూర అయితే ఇంక ఇదేనండి. ఇంక వేడివేడిగా అన్నంలో కాస్త కూర వేసుకుని తిందామని పెట్టాను. చెయ్యి కాలిపోతుందండి. కూర వేడిగా ఉంది, అన్నము వేడిగా ఉంది. కానీ ఈ టేస్టే తినాలి కదండి! చల్లారిపోయాక బాగోదు కదా! ఈ సీజన్లో వేడిగా తింటేనే బాగుంటుంది. ఇంకా వెంటనే మా మనవరాలికి ఒక ముద్ద పెట్టాను. టేస్టు నానమ్మ కాలిపోతుంది అంటుంది. ఇంకా నేను ఒక ముద్ద తిన్నాను. చాలా బాగుందండి. మీకు చెప్తుంటేనే నాకైతే నోరు ఊరిపోతుంది. పుల్ల పుల్లగా ఉంటుంది కదా! చాలా బాగుందండి టేస్ట్ అయితే. ఇంక ఇవాళకి అదేనండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.